ఈరోజు మా మండలిలో ఆడబిడ్డ నిధి గురించి ఇది అమలవుతుందా అనేసి మేము ఒక ప్రశ్న వేయడం జరిగింది. దానికి మంత్రి గారు పరిశీలనలో ఉంది అని సమాధానం చెప్పారు. ఆ సమాధానం విని చాలా బాధ అనిపించింది. నిజం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న 1,80,00,000 మంది మహిళలందరూ కూడా చాలా నిరాశకు గురయ్యారు. దీనివలన ఈ సమాధానం అనేది దాటవేత ధోరణిలో ఉంది. అసలు మీరు ఎన్నికల టైంలో ఎంత హామీ ఇచ్చారు? మీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిలో ఈ ఆడబిడ్డ నిధి అనేది ప్రధానమైన హామీ. యాడ్స్లోని సాంగ్స్లో కూడా ఓదరగొట్టేశారు ఈ ఆడబిడ్డ నిధి కోసము. దీనికోసం ఒక స్పష్టత ఇవ్వాలి కదా, ఎప్పటి నుంచి అమలు చేయాలో ఒక ఆలోచన మీకు ఉండాలి కదా. ఈ పరిశీలన ఎప్పటి నుంచి అమలు చేయాలి అన్న దాని మీద పరిశీలన ఉండాలి. అలాగే ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం మీరు పరిశీలన చేశారా? అలాగే ఎన్ని వేల కోట్లు అవసరమో దీనికి మీరు పరిశీలన చేశారా అని మేము అడగడం జరిగింది. అలాగే దీనికి నిబంధనల కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘమేనా లేదా ఆఫీసర్స్తో ఒక కమిటీ అయినా ఏమైనా వేశారా అని అడగడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు మీరు కలిసి దీనికోసం ఈ 10 నెలల్లో ఒక్క సమీక్ష అయినా చేశారా అని అడిగితే ఒకే ఒక సమాధానం చెప్పేశారు, సింపుల్గా సమయం కావాలి అనేసి. అంతేకాకుండా ఆవు కథలాగా మాట్లాడితే గతంలో జరిగినవేవో చెప్తూ ఆ దాటవేత ధోరణిలో మంత్రి గారు సమాధానం చెప్పడం జరిగింది. అసలు మంత్రి గారు సమాధానంలో చేయూత పథకం కోసం కూడా మాట్లాడారు. అసలు చేయూత పథకం పేరు ఎత్తే అర్హత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ చేయూత పథకం ద్వారా 75,000 రూపాయలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఇస్తానని మాట ఇచ్చి దాన్ని 4 విడతల్లో టంచన్గా వాళ్ళ అకౌంట్స్లో వేయడం జరిగింది. అంత చక్కగా ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. వీళ్ళు 2014 నుంచి 19 మధ్య తీసుకుంటే ఇదే ప్రభుత్వం ఆ రోజు మహిళలకి 14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి దాన్ని ఎగ్గొట్టడమే కాకుండా 2016 అక్టోబర్ నుంచి 0 వడ్డీ రుణాలు కూడా ఎగ్గొట్టడం జరిగింది. వీళ్ళు జగనన్న పథకం కోసం మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆసరా పథకం ద్వారా వీళ్ళు డ్వాక్రా రుణమాఫీ ఎగ్గొట్టారు కదా, వాళ్ళకి 2019 ఏప్రిల్ వరకు ఉన్న డ్వాక్రా రుణాలని 4 విడతలుగా మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. అంత చక్కగా మహిళలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు. వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ఎంతసేపు తప్పించుకునే ధోరణిలో ప్రతి తప్పుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టివేస్తూ వీళ్ళు కాలం వెళ్ళబుచ్చుతూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనేసి క్లియర్గా అర్థమవుతూ ఉంది. అసలు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఈ ఆడబిడ్డ నిధి అనేది ఎన్నో రోజుల క్రితం జరిగిన మహానాడులో కూడా చెప్పారు. ధరలు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయి, ఇల్లు భారం అయిపోయింది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1,500 రూపాయలు ఇస్తాను, వాళ్ళకు ఆదుకుంటాను అని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నో రకాలుగా మాట ఇచ్చి ఈరోజు ఇవ్వకుండా వాళ్ళని నెట్ట నిలువుగా మోసం చేశారు. డ్వాక్రా రుణమాఫీ ఎలా అయితే ఎగ్గొట్టారో అదేవిధంగా దీన్ని ఎగ్గొట్టడానికి 2 బడ్జెట్లో కూడా రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి మనం చూసాము. గత బడ్జెట్లో అయితే ఆ బడ్జెట్ సమావేశంలో చర్చలో అయితే హోమ్ మినిస్టర్ గారు చెప్పేశారు, మీరు బడ్జెట్ బుక్ చదువుకొని రండి, మేము ఆడబిడ్డ నిధికి కేటాయించేశామని పచ్చి అసత్యాలు చెప్పడం జరిగింది. చూస్తే రెండో బడ్జెట్లో లేదు, మొదటి బడ్జెట్లో కూడా లేదు. అంటే ఒక్క రూపాయి కూడా దానికి కేటాయించకుండా అసత్యాలతో కాలం వెళ్ళబొచ్చడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఆడబిడ్డ నిధికి అర్హులైన వాళ్ళు ఇంచుమించు 1,80,00,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకి ఈరోజు తీసుకుంటే ఏడాదికి 32,400 కోట్లు అవసరం అవుతుంది. అంటే ఈ నడుస్తున్న సంవత్సరం 18,000 బకాయి పడ్డారు, వచ్చే సంవత్సరం కూడా 18,000 ఇవ్వకుండా వీళ్ళు బకాయిలు పడ్డారు. ఇవన్నీ ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలి. గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయూత పథకం ద్వారా ఆ 18,750 రూపాయలు అకౌంట్స్లో మహిళల అకౌంట్స్లో వేయడం వలన వాళ్ళకి ఆర్థికంగా చేయూతను అందివ్వడమే కాకుండా ఆ మహిళలు భర్త మీదో తండ్రి మీదో కొడుకు మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా వాళ్ళకి స్వయం ఉపాధిని కల్పించడం కోసం ఎన్నో కంపెనీలతో అమూల్, రిలయన్స్ లాంటి కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా కల్పించారు. అంత చక్కగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు. ఈ ఆడబిడ్డ నిధి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ నిధి ఎప్పటి నుంచి ఇస్తారు అనేది స్పష్టత కావాలి.